ముందుగా మనం కళాయి పెట్టుకోవాలి. ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మొత్తం ఇలా కలుపుకొని 2 నిమిషాలు ఇలా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. పూరీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీ, హెల్దీ. తర్వాత ఒక గిన్నె తీసుకొని 3 కప్పులు గోధుమ పిండి వేసి తగినంత సాల్ట్ వేసి ఆయిల్ పోసి బాగా కలుపుకోవాలి. మన చేతికి అంటకుండా పూరి పొంగుతూ మెత్తగా రావాలంటే ఆయిల్ కంపల్సరీగా వేసి మనం మొత్తం కలిపిన తర్వాత అర్ధగంట మాత్రం పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడి అయిన ఆయిల్లో మనం ఒత్తుకున్న పూరీలను వేసుకొని అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే పొంగుతూ ఉంటాయి, మెత్తగా ఉంటాయి, చాలా రుచిగా టేస్ట్గా ఉంటాయి. ఈ పూరీ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ కర్రీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.